నమస్కారం. గత 2 రోజుల నుంచి మనం గమనిస్తున్నాం, ఏదైతే అమ్మా న్యూస్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలని నిర్భయంగా కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకి ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల సమస్యలపై ఉన్నట్టుగా ఏదైతే చూపెట్టడం జరుగుతుందో, దాని విషయంలో అక్కడ ఆదిలాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యే జోగు రామన్న ఆ యొక్క అమ్మా న్యూస్ ఛానల్ వారి యొక్క డైరెక్టర్లపై నోటీసులు ఇవ్వడం, ఇది హేయమైన చర్య, ఇది ఖండించదగిన చర్య. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా, పార్టీలకు అతీతంగా ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే ఈ యొక్క పత్రిక, ఈ యొక్క మీడియా ఏదైతుందో నిర్భయంగా న్యూట్రల్గా ఉండి ఏదైతే నిజాలు బయట పెడుతుంటే దాన్ని తట్టుకోలేక ఈ యొక్క ఎమ్మెల్యే వారి మీద నోటీసులు ఇవ్వడం ఏదైతుందో ఆ యొక్క ఛానల్ గొంతు నొక్కే ప్రయత్నం, నిజాల్ని బయట పెట్టకుండా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క చర్య అని చెప్పి నేను భావిస్తున్నా. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏదైతే విషయాలు ఉన్నాయో ప్రజలకు విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. ఈ యొక్క జనరేషన్లో, ఈ 5G జనరేషన్లో మీరు ఆపితే ఆగేది కాదు, ఎవరితో గొంతు నొక్కితే ఆగిపోయే ఈ యొక్క ఛానల్ కాదు. ఆ ఛానల్ పెట్టినప్పటి నుంచి అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీసి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్న అమ్మా న్యూస్ ఛానల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది ఇది తీవ్రంగా ఖండిత చర్య. తప్పకుండా దీని మీద భారతీయ జనతా పార్టీ దీని మీద అధినాయకత్వం కూడా దీని మీద స్పందిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు మాజీ మంత్రి వారిలో అమ్మా న్యూస్ ఛానల్ కి లీగల్ నోటీస్ పంపడం అనేది ఆయన వ్యక్తికి తగనటువంటి విషయం. అది ఎందుకంటే ఇలా భారతదేశంలో నలుమూలలు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, తర్వాత ఈ ఎలక్ట్రాన్ కమ్యూనిజం అనేది బాగా విపరీతంగా చేస్తున్నటువంటి మంచిని చెడుని ఈ ప్రపంచాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నది. అందులో ఒక్క జోగరామన్న గురించే ప్రపంచాన్ని చూపాల్సిన అవసరం అయితే ఉండదు. నిప్పు లేదే పొగ రాదు. కాబట్టి ఏదో ఒక కోణంలో తను చేసినటువంటి కొన్ని అవినీతి అక్రమాలను బయటపడుతుందని బండారంతో ముందస్తుగానే తన జాగ్రత్తగా సంతి చదువుకోవడం కోసం ఈ అమ్మా న్యూస్ ఛానల్ కి నోటీస్ ఇచ్చి ఉంటాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, నిరాచిన ఆరోపణల్ని నిరూపించుకో, కానీ వ్యవస్థని తప్పుదారి పట్టించే విధంగా లీగల్ నోటీస్ ఇచ్చి తప్పు నుంచి కప్పిపుచ్చుకోవడం కోసం చేయడం అనేది మంచిది కాదు. ఎన్నో రోజుల నుంచి అమ్మా టీవీ ఛానల్ పొలిటికల్ కి అతీతంగా వ్యవహరిస్తున్నా కానీ మన జోగు రామన్న గారు ఆ యొక్క ఛానల్ పై పోలీసు కంప్లైంట్ పెట్టి ఇబ్బంది గురి చేస్తున్న సందర్భంగా ఇటువంటి చర్యలను ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అమ్మా న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఏ యొక్క పొలిటికల్ నాయకునికి కానీ, ఏ యొక్క పొలిటికల్ పార్టీకి కానీ ఇప్పటి వరకు సహకరించింది అనేది లేదు. కాబట్టి ఇటువంటి ఛానల్ను బద్నాం చేయడానికి మన జోగు రామన్న గారు ఇటువంటి చర్యలకు పూనుకున్నారు. ఇటువంటి చర్యలకు పూనుకుంటే అమ్మా న్యూస్ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో పూనుకునేది లేదు. మరియు ప్రజలు కూడా ఈ యొక్క జోగు రామన్న గారి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అమ్మా న్యూస్ పై జోగు రామన్న మాజీ మంత్రి వర్యులు అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం కాదు. ఈ ఛానల్ ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళకు అందిన సమాచారం మేరకు ప్రసారం చేస్తుంది. అంత మాత్రాన కక్ష సాధించిన ఏ ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా జోగు రామన్న కానీ ఎవరైనా కానీ టీఆర్ఎస్ నాయకులు టీవీ ఛానళ్లపై తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, తప్పుడు వార్తలు రాస్తున్నారని అక్రమంగా కేసులు పెట్టడం, మరి నీతి నిజాయితీతో చేసే పనులు చేసే టీవీల మీద ఏదైతే టీఆర్ఎస్ వ్యతిరేకంగా గ్రామాన్ని ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో దాన్ని ప్రజల దృష్టికి తెస్తున్నటువంటి అమ్మా న్యూస్ ఛానల్ మీద కక్ష సాధింపు చర్యలుగా మరి జోగు రామన్న అక్రమ కేసులు పెట్టడం, దాన్ని పోలీసులు నమ్మి కేసులు నమోదు చేయడం అప్రజాస్యం, అక్రమం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు చేసినా కూడా ఇలాంటి అక్రమ కేసులతోటి ప్రజాదరణ పొందడం సందర్భంగా